హలో గైస్, ఈ వీడియోలో అయితే రాజాసాబ్ టీజర్ లో విలన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంతకంటే ముందు మీరు కానీ చాలా ఫస్ట్ టైం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. రాజాసాబ్ టీజర్ విలన్ డీటెయిల్స్ లో వెళ్ళిపోతే టీజర్ లో మూవీ స్టోరీ ప్లాట్ అయితే చెప్పేశారు. ఒక భూత్ బంగ్లా, అందులో బంగారం, దానికి కాపులాగా అయితే దయ్యం. ఆ దయ్యమే సంజయ్ దత్ గారు. హీరో, హీరోయిన్స్ అండ్ ఒక గ్యాంగ్ అక్కడికి వెళ్తారు, అక్కడే చిక్కుకుపోతారు. విలన్ డీటెయిల్స్: హీరో ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ అయితే ఒక ఫైట్ సీన్ తో ఉండబోతుంది. ఈ ఫ్రేమ్ లో చూస్తే ప్రభాస్ గారు మొహం మీద కర్చీఫ్ వేసుకొని ఫైట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇదే ఫ్రేమ్ లో మెగాస్టార్ గారు, రజనీకాంత్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఫోటోస్ అయితే ఉన్నాయి. ఇదే ఇంట్రో సీన్ అయ్యొచ్చు. టీజర్ లో ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే మనకు అర్థం అవబోతుంది. ఫుల్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండ్ అమ్మాయిలు మందు అంటూ తిరిగే వ్యక్తి. మీరు టీజర్ లో అయితే బాగా అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ గారి చేతికి ప్రతి షాట్ లో ప్రభాస్ గారి చేతికి ఒక దేవుని కంకణం అయితే ఉంటుంది. ద రాజాసాబ్ అనే లుక్ చూస్తే దాంట్లో మాత్రం ఆ చేతికి కంకణం అయితే ఉండదు. అంటే అప్పుడు ప్రభాస్ గారికి పెద్ద ప్రభాస్ గారి ఆత్మ అయినా వచ్చిండాలి, లేదంటే సంజయ్ దత్ గారి ఆత్మ అయినా వచ్చిండాలి. తెలియాలంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ టీజర్ లో అయితే ఒక ట్రైబల్ గ్రూప్ అయితే చూపించారు. ఆ ట్రైబల్ గ్రూప్ ఎవరికైనా హెల్ప్ చేయడానికి వస్తున్నారు, లేదంటే ఎవరైనా చంపడానికి వస్తున్నారు అనేది మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఈ ఫ్రేమ్ లో ట్రైన్ అలా ఒక వ్యక్తి గుర్రం మీద అయితే వెళ్తున్నాడు. ఈయనైతే నాకు సంజయ్ దత్ అనిపిస్తుంది. ఎందుకు మేబీ ఈయన బంగ్లాలో పెద్ద ప్రభాస్ గారి దగ్గర అయితే పని చేస్తుండొచ్చు. ఈ బంగారం అంతా దోచేసి అందరినీ చంపేసి బంగ్లాని అయితే ఈయన ఆక్రమించుండొచ్చు. ఒక గేట్ కి అయితే ఒక మిస్టరీ లాక్ అయితే వేసాడు. ఈ బంగారం అంతా అందులో పెట్టి ఆ లాక్ అయితే వేసి ఉండొచ్చు. ఈయన ఊరు కనిపించే షాట్ అండ్ సముద్ర గారి షాట్. ఈ ఫ్రేమ్ లో బొమ్మన్ ఇరానీ గారికి అయితే ఆపోజిట్ లో ఉన్న సంజయ్ దత్ గారు. ఈ షాట్ అయితే ఇరానీ గారు సంజయ్ దత్ ని ఏదో వాన్ చేస్తున్నట్టయితే ఉంది. అండ్ ఈ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సంజయ్ దత్ గారి బ్యాక్ స్టోరీలో వచ్చేలా ఉన్నాయి. బ్యాక్ స్టోరీ మొత్తం కలిపితే ఒక 30 minutes పైన ఉంటదేమో. ఈ ఫ్రేమ్ లో అయితే సంజయ్ దత్ గారు చేతబడి చేస్తూ నరవలిస్తున్నట్టయితే ఉంది. మేబీ ఆ గోస్ట్ ని బంగ్లాకి కాపలా పెట్టడానికి అయితే ఉండొచ్చు. నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి బంగ్లా. సినిమా మెయిన్ అట్రాక్షన్ ఇదే. సినిమా టాక్ అండ్ కలెక్షన్స్ అన్ని డిపెండ్ అయ్యేది దీని మీద. ఆ బంగ్లా మిస్టరీ ఎలా ప్రజెంట్ చేస్తారు అనే దానిపైన అంతా ఆధారపడి అయితే ఉంటుంది. టీజర్ చూసాక అర్థమయ్యేది ఏంటంటే బంగ్లా మొత్తం ప్రమాదమే. ఎక్కడ చూసినా పిల్లులు, పాములు, అంతకు మించి ముసలి దగ్గర మాళవిక మోహన్ ఇరుక్కున్నట్టయితే చూపించారు. మరి ఆవిడని ఎవరు కాపాడుంటారు? బంగ్లాలో చాలా మిస్టరీ డోర్స్ ఉన్నట్టయితే చూపించారు, కానీ అందులో ఒక్క డోర్ అయితే మెయిన్ డోర్. కమింగ్ టు నెక్స్ట్ డీటెయిల్, మోస్ట్ ఇంపార్టెంట్ షాట్ అండ్ టీజర్ లో అందరూ నోర్లు నిలబెట్టి పైకి చూస్తుంటారు చూసారా? ఆ షాట్ లో పైన ఏముంటుందో తెలుసా? పైన మన రాజాసాబ్ అయితే కొంతమంది మనుషులతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇదైతే అప్ సైడ్ డౌన్ ఫైట్ షాట్. క్రేజీగా ఉండబోతుంది. చూద్దాం ఈ అప్ సైడ్ ఫైట్ డౌన్ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ అనేది. హీరోయిన్స్ విషయానికి వస్తే నిధి అగర్వాల్. ఏమైతే ఒక క్రిస్టియన్ చర్చ్ లో అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. ఈమెను మన ఆగతే ప్రభాస్ గారు అయితే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మాల్విక మోహన్ తినే ప్రభాస్ గారిని బంగ్లాలోకి తీసుకెళ్తున్నావో అని అయితే నాకు అనిపిస్తుంది. ఈవిడికి బంగ్లాకి ఏదో సంబంధం అయితే ఉండొచ్చు. నేను అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్ అయితే ఇవి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అంతే గైస్, నేనైతే చాలా కొత్త సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.